హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో సర్వీస్ నౌ డెవలపర్ ఫుల్ కోర్స్ని అయితే ఎప్పుడో స్టార్ట్ చేసామండి, కానీ కొంత బ్రేక్ అయితే పడింది. సో మళ్ళీ మనం రీస్టార్ట్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ లెసన్ 11 వరకు నేనైతే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ లెసన్లో, ఈ సెషన్లో మనము యూఐ పాలసీ దాని కంటిన్యూషన్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో క్లయింట్ స్క్రిప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే మనం బ్రౌజర్ ఆర్ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి మనము ఈ క్లయింట్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో అదే క్లయింట్ స్క్రిప్ట్కి ఆల్టర్నేటివ్గా మనం యూఐ పాలసీ కూడా యూజ్ చేస్తామండి. యూఐ పాలసీ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది అనేది మనం ఈ సెషన్లో నేర్చుకుందాం విత్ ఎగ్జాంపుల్తో. ఒక ప్రాక్టికల్ కూడా మనం ఈ సెషన్లోనే నేను మీకు చూపిస్తాను ఎలాగ వర్క్ అవుతుంది యూఐ పాలసీ అనేది. మరి యూఐ పాలసీ అంటే ఏంటి అంటే, యూఐ పాలసీ అనేది ఒక కండిషన్ ఆధారంగా ఫామ్లో ఉన్న ఫీల్డ్ బిహేవియర్ని మార్చడానికి ఆర్ చేంజ్ చేయడానికి యూజ్ చేసే ఒక సర్వీస్ను కాన్ఫిగరేషన్ అండి ఈ యూఐ పాలసీ అంటే. అంటే కోడింగ్ అవసరం లేకుండా జనరల్గా మనకి ఒక ఫామ్లో ఉన్న ఫీల్డ్ బిహేవియర్ని చేంజ్ చేయడానికి మనం కోడ్ అంటే జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసి మనం క్లయింట్ స్క్రిప్ట్లో చూసాం. ఫీల్డ్ని యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసాం. బట్ అది కాంప్లెక్స్ టైప్ ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్ కాదనుకోండి, ఏదో జస్ట్ స్మాల్ ఫీల్డ్ బిహేవియర్ అనుకోండి, దానికి కోడ్ అవసరం లేదు, కోడ్ రాయని అవసరం లేదు, జావా స్క్రిప్ట్ అవసరం లేదు. మరి మనం ఈ యూఐ పాలసీ యూజ్ చేసి మనం ఈజీగా ఆ ఫామ్లో ఉన్న ఫీల్డ్ బిహేవియర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామండి. అది కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ మాత్రమే, కొన్నిటికి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అవి ఏంటంటే, ఆ యూఐ పాలసీ యాక్షన్స్ ఏంటంటే, ఏదైనా ఫీల్డ్ని మ్యాండేటరీ చేయడానికి కానీ, విజిబుల్ చేయడానికి కానీ, రీడ్ ఓన్లీ చేయడానికి కానీ, ఇలా ఈ 3 థింగ్స్ కోసమే మనము ఈ యూఐ పాలసీని అప్లై చేస్తాం. అంటే ఫీల్డ్ని మ్యాండేటరీ చేయడానికి శాలరీ కాలం నాకు మ్యాండేటరీగా ఉండాలనుకోండి, అలాగ సింపుల్గా మనము ఏ కోడ్ రాయకుండా, ఏ జావా స్క్రిప్ట్ కోడ్ రాయకుండా యూఐ పాలసీ చేసి సింపుల్గా చేయొచ్చు. అండ్ ఏదైనా ఫీల్డ్ని మనం విజిబుల్ చేయాలన్నా, హైడ్ చేయాలన్నా మనం ఏ జావా స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి. జనరల్గా క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు ఇవన్నీ. బట్ అక్కడ ఏంటంటే మనం కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే. అండ్ రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే, ఆ ఫీల్డ్ మనకు కనిపిస్తుంటుంది కానీ మనం అప్డేట్ చేయలేము అనమాట, అంటే ఎడిట్ చేయలేము. ఫీల్డ్ రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే కనిపిస్తుంటుంది, కాలం అనేది డిస్ప్లేలో ఉంటుంది, బట్ ఎడిట్ చేయలేము. ఇవన్నీ ఈ 3 థింగ్స్ని మనము ఈ యూఐ పాలసీ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు, అంతే సింపుల్గా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, మరి అసలు ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే, ఎందుకు యూఐ పాలసీ అంత యూస్ఫుల్ అంటే, ఈ యూఐ పాలసీ అంత యూస్ఫుల్ అంటే, మెయిన్గా అందరు చెప్పే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడింగ్ రిక్వైర్ లేదండి. ఓకే, మీకు ఈజీగా మీరు ఏవైతే ఈ ఫీల్డ్స్ని ఈ త్రీ థింగ్స్ని, యాక్షన్స్ని ఈజీ చేయొచ్చు. మ్యాండేటరీ చేయొచ్చు, ఫీల్డ్ని విజిబుల్ చేయొచ్చు, రీడ్ ఓన్లీ చేయొచ్చు. నో జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఫర్ ఏదైనా కామన్ యూజ్ కేస్ కోసమే యూజ్ చేస్తామండి. ఓకే. ఇంకోటి ఏంటంటే, అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, డెవలప్మెంట్ ఎఫర్ట్ అంటే రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వీటినే కోడ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, కాదంటం లేదు. ఇప్పుడు ఎందుకు, ఇది ఒక ఆప్షన్ ఉంది కదా మనకి సర్వీస్ నౌలో, కోడ్ లేకుండా కాన్ఫిగరేషన్ చేయొచ్చు కదా ఈజీగా. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా కామన్ యూస్ కేసెస్ ఉన్నాయి, సింపుల్ ఫామ్ యాక్షన్ చేయాలి, ఓకే, కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఇచ్చేయండి. అంటే టైం తగ్గుతుంది కదా, యూ కెన్ రెడ్యూస్ ద డెవలప్మెంట్ ఎఫర్ట్. అంటే టైం అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు యూజింగ్ యూఐ పాలసీ అనమాట, కోడ్ని రాయకుండా. ఓకే. అండ్ అదేవిధంగా డేటా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇది ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ది యూజర్ సెలక్షన్. అండ్ ఓకే. అండ్ ప్రివెంట్స్ ది అన్వాంటెడ్ చేంజ్. అంటే మీరు రీడ్ ఓన్లీ అంటే ఎడిట్ చేయలేము అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీరు యూఐ పాలసీని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఫీల్డ్ని ఎడిట్ చేయలేము, ఓన్లీ రీడబుల్ చేయాలి అన్నప్పుడు మీరు ఇంకా సింపుల్గా వితౌట్ థింకింగ్ మీరు ఈ క్లయింట్ స్క్రిప్ట్ అవన్నీ యూజ్ చేయకుండా జస్ట్ యూఐ పాలసీ యూజ్ చేసి జస్ట్ రీడ్ ఓన్లీ చేయొచ్చు. ఓకే. ఈ విధంగా మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే యూస్ఫుల్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోము, సేమ్ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు శాలరీ ఎంప్లాయ్ అయితే అతను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. సో అందుకే కంపెనీ నేమ్ మ్యాండేటరీ అవ్వాలి. ఎవరికి? శాలరీడ్ ఎంప్లాయీస్కి.
అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అనుకోండి, కంపెనీ నేమ్ అవసరం లేదు. ఎందుకంటే అతను సెల్ఫ్గా ఏదో బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటుంటాడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కంపెనీ నేమ్ కాకుండా బిజినెస్ నేమ్ మ్యాండేటరీ అవ్వాలి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాంకుకి వచ్చారు లోన్ అప్లై చేయడానికి. మరి బ్యాంక్కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు ఎలా ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలంటే డేటా తీసుకోవాలంటే అతను శాలరీ ఎంప్లాయిడ్ అయితేనేమో కంపెనీ నేమ్ కన్ఫామ్గా ఇవ్వాలి. అది టీసీఎస్ ఇన్ఫోస్ ఏదో ఒకటి. అదే అతను నేను బ్యాంక్ అదే నేను అదే అతను శాలరీ ఎంప్లాయిడ్ కాదు, అతను ఓన్గా ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు అనుకోండి, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, అతను కూడా లోన్కి అప్లై చేయడానికి వచ్చాడు. అతను ఏం చేయాలి? కంపెనీ నేమ్ అవసరం లేదు కదా, ఎందుకంటే అతను కంపెనీలో వర్క్ చేయట్లేదు, అతను ఏదో ఓన్గా అతను బిజినెస్ రన్ చేసుకుంటున్నాడు, ఆ బిజినెస్ నేమ్ కానీ అలాగా మ్యాండేటరీ చేసుకోవాలి. అది రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు మీకైతే అండర్స్టాండ్ అయింది కదా. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఈ శాలరీ, మేక్ కంపెనీ నేమ్ మ్యాండేటరీ. ఇదే మన యూఏ పాలసీ రిక్వైర్మెంట్ ఇప్పుడు. ఓకే, మరి ఈ యూఏ పాలసీకి ఫస్ట్ మనం కండిషన్ ఇచ్చి తర్వాత యాక్షన్ ఇవ్వాలి. అదేంటో మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం మూవ్ అయ్యే ముందు ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్, సో ఇప్పుడు మనం మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ అంటే పీడిఐని ఓపెన్ చేసే ముందు మీకు అసలు మీరు ఏం చేయాలి, ఈ ప్రాక్టికల్గా మీరు చేయాలంటే, ఈ ప్రాక్టికల్ని మీరు యూఏ పాలసీ చేయాలంటే ఫస్ట్ మీరు టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒకటి అంటే లోన్ అప్లికేషన్, నేనైతే లోన్ అప్లికేషన్ టేబుల్ క్రియేట్ చేశాను. దానికి ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. ఏమేమి ఫీల్డ్స్ ఇచ్చాను? కస్టమర్ నేము, కంపెనీ నేము, ఓకే, అండ్ లోన్ టైపు, అండ్ ఎంప్లాయ్మెంట్ టైపు, ఓకే, అండ్ బిజినెస్ నేము, బిజినెస్ ఇన్కమ్ అని ఇలాగా కొన్ని కాలమ్స్ నేమ్స్ ఇచ్చాను. అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా. ఆ తర్వాత ఫామ్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోండి, అంటే ప్రాపర్గా కాలమ్స్ వచ్చేలాగా. ఆ తర్వాత మీరు ఆ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయండి. ఏదైతే టేబుల్ కాలమ్స్ ఇచ్చారో, కాలమ్స్ అంటే ఫీల్డ్స్ అండి సేమ్. ఓకే, ఓకే, అవన్నీ కూడా ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోండి. అప్పుడు రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఏ రిక్వైర్మెంట్ ఇప్పుడు మనం చెప్పింది? బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి? యూఏ పాస్ చేయాల్సింది. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఈజ్ శాలరీడ్, ఎంప్లాయీ కానీ శాలరీ అయితే కంపెనీ నేము షుడ్ బి మ్యాండేటరీ అని రావాలి. ఓకే, అదే ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీ కాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, అవసరం లేదు. ఓకే, అప్పుడు మనం ఇంకేం చేయాలి? ఆ యూఏ పాలసీని క్రియేట్ చేయాలి. ఇంక ఇక్కడి నుంచి మనం లైవ్లోకి వెళ్దాం. యూఏ పాలసీ క్రియేట్ చేసి తర్వాత కండిషన్స్ అప్లై చేసి దానికి యాక్షన్ క్రియేట్ చేసి, ఓకే, ఆ తర్వాత మనం టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు సో ఇదండి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ పీడిఐ. సో ఇది ఇప్పుడు మనం మన టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, అవన్నీ ఎక్కడ చెక్ చేస్తాం? ఆల్లో ఉంటాయండి. ఈ ఆల్ అనే ఆప్షన్లో ఉంటాయి. ఇక్కడ మీరు టేబుల్స్ అనేవ్వండి. మీరు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసుకుంటే ఓకే. ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీకు ఆల్లోకి వెళ్ళి టేబుల్స్ అని టైప్ చేయండి. ఈ టేబుల్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సిస్టమ్ డెఫినేషన్ కింద ఉన్న టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి. నేను ఏమి ఇచ్చాను? లోన్ అప్లికేషన్ అని ఇచ్చాను. టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాను? లోన్ అప్లికేషన్ అని టైప్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా లోన్ అప్లికేషన్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఏమేమి కాలమ్స్ ఇచ్చాను. లోన్ టైపు, ఎంప్లాయ్మెంట్ టైపు, మీకు ఒకసారిగా లిస్ట్ చూపిస్తాను. ఇక్కడ కిందకు వచ్చేసి నేను ఏమేమి కాలం నేమ్స్ ఇచ్చానో చూపిస్తాను. షో లిస్ట్ అని ఉందండి, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఇంకా నేను రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేయలేదు, ఏ డేటాను కూడా ఇన్సర్ట్ చేయలేదు. ఓన్లీ ఏంటంటే టేబుల్ ప్లస్ టేబుల్ క్రియేట్ చేసి కాలం నేమ్స్ ఇచ్చాను. ఓకే, సో ఏమేమి ఇచ్చాను చూడండి, మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోండి. కస్టమర్ నేము, ఎంప్లాయ్మెంట్ టైపు, లోన్ టైపు, కంపెనీ నేము, మంత్లీ శాలరీ, బిజినెస్ నేము, బిజినెస్ ఇన్కమ్, ఇవన్నీ ఇచ్చాను కదా. ఇప్పుడు వీటిని మనం ఫామ్ ఫిల్అప్ చేసుకుందాం. ఓకే, ఐ మీన్ రికార్డ్స్, ఈ ఫామ్లో మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో కస్టమర్ నేము సంథింగ్ రమేష్, ఇతను ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీడ్ తీసుకోండి. వన్స్ శాలరీడ్ అయితే ఏమవుతుంది అంటే ముందు మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, తర్వాత మనం యూఏ పాలసీని అప్లై చేద్దాం. ఓకే, మ్యాండేటరీయా కాదా అనేది. ఓకే, సో ఇక్కడ లోన్ టైప్ ఏం తీసుకుందాము? సంథింగ్ హోమ్ లోన్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీడ్ కాబట్టి ఇది శాలరీ కూడా ఎంటర్ చేద్దాం. సంథింగ్ శాలరీ 1 lakh అనుకోండి. ఓకే, సో కంపెనీ నేము టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే,
సో ఇంక ఈ బిజినెస్ ఇన్కమ్, బిజినెస్ నేమ్ ఇవన్నీ అంతా కూడా అవసరం లేదు ఎవరు శాలరీ ఎంప్లాయిడ్కి. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇవి అవసరం అనమాట. ఓకే, ఇవి నేను సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత చూడండి ఇలాగ మీకు రికార్డ్స్ అయితే డేటా అయితే ఇన్సర్ట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక పర్సన్ కూడా యాడ్ చేద్దాం. న్యూ అని క్లిక్ చేయండి. కస్టమర్ నేము మహేష్ అని. ఇతను కూడా శాలరీ తీసుకుందాం. శాలరీడ్. ఇతనికి ఏం లోన్ ఇద్దాం? సంథింగ్ ఏదో పర్సనల్ లోన్ ఇద్దాం. పర్సనల్ లోన్. సో ఇతని శాలరీ సంథింగ్ 80,000 అనుకో. ఓకే, సో కంపెనీ నేము IBM. ఓకే, సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇలాగ మనము ఒక 2 కస్టమర్స్, 2 ఎంప్లాయీస్ని అయితే ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం ఇంకొకటి శాలరీడ్ ఎంప్లాయీస్ కాకుండా ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఎంటర్ చేసి చూద్దాం. న్యూ అని క్లిక్ చేయండి. కస్టమర్ నేము రాజు. ఓకే, రాజు. సో ఎంప్లాయ్మెంట్ టైపు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నాను. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఇతనికి బిజినెస్ ఇన్కము సంథింగ్ ఒక 50,000. సో బిజినెస్ నేము సంథింగ్ రాజు ఎలక్ట్రానిక్స్, ఏదో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇతను లోన్ టైపు సంథింగ్ పర్సనల్ లోనే అప్లై చేస్తున్నాడు అనుకోండి. కంపెనీ నేమ్ అయితే అవసరం లేదు. ఓకే, ఎందుకంటే అతను కంపెనీలో వర్క్ చేయట్లేదు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి రాజు ఎలక్ట్రానిక్స్ అని వర్క్ చేస్తున్నాడు. సబ్మిట్ చేయండి. సో ఇలాగా మనకి ఒక 3 రికార్డ్స్ని అయితే నేను ఎంటర్ చేశానండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇద్దరేమో శాలరీడ్ ఎంప్లాయీస్ అంటే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు, ఒక పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూఐ యాక్షన్ దీని మీద అప్లై చేసి చూద్దాం. యూఐ యాక్షన్ని అప్లై చేసి చూద్దాం. అంటే ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీడ్ అయితే కంపెనీ నేము మ్యాండేటరీ. ఓకే, అది మళ్ళీ మనం టెస్ట్ చేసి చూద్దాము. అదే ఎంప్లాయ్మెంట్ టైపు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఓకే, ఇది కంపెనీ నేమ్ మ్యాండేటరీ ఏం కాదు, బిజినెస్ నేము అండ్ బిజినెస్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అని రావాలి. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు మన ఆల్లోకి వెళ్ళి యూఐ యాక్షన్కి వెళ్దాం. యూఐ పాలసీ ఆల్లోకి వెళ్ళి యూఐ పాలసీ చూడండి. సిస్టమ్ యూఐలో యూఐ పాలసీ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని మనకి యూఐ పాలసీ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని యూఐ పాలసీస్ ఉన్నాయండి. అరౌండ్ 2927 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అని ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ యూఐ పాలసీ ఇస్తున్నాం కాబట్టి న్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సో ఇక్కడ యూఐ పాలసీ ఈ ఫామ్ లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి. సో ఈ ఫుల్లీ ఫామ్ లోడ్ అయ్యే వరకు కొంత వెయిట్ చేయండి. సో ఇలా కనిపిస్తుంది ఫైనల్గా. ఇప్పుడు మీరు టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటి? లోన్ అప్లికేషన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలండి. అంటే లైక్ ఇప్పుడు కస్టమర్ శాలరీ అయితే కంపెనీ నేమ్ మ్యాండేటరీ అన్నట్టు అనమాట. ఓకే, శాలరీడ్ కస్టమర్. సో కంపెనీ నేమ్ మ్యాండేటరీ. ఇది షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఇది యాక్టివ్లో ఉంచండి. ఓకే, అండ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు డిఫైన్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఇది మనం అప్లై చేయాలి, మరి ఏ ఫీల్డ్ మీద మీరు ఈ కండిషన్ అప్లై చేయాలో ఇక్కడ ఫీల్డ్ చూస్ చేసుకోండి. అంటే ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీ అయితే అప్పుడు కంపెనీ నేమ్ మ్యాండేటరీ కావాలి, ఇదే కదా రిక్వైర్మెంట్. అప్పుడు మనం ఏ కాలం సెలెక్ట్ చేసుకోవాలి? ఫీల్డ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఈజ్ నన్. ఏమి శాలరీ ఎంప్లాయ్ అయితే మాత్రం ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీ అయితే ఇంతవరకు జస్ట్ మనం కండిషన్ అప్లై చేస్తాం. మరి యూఐ యాక్షన్స్ కూడా చేయాలి. ఆ యూఐ యాక్షన్లో మనము మ్యాండేటరీ చేస్తాం. దీన్ని కంపెనీ నేము మ్యాండేటరీ. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఎంప్లాయ్ అయిన అతను శాలరీ వస్తే అతనికి కంపెనీ నేమ్ మ్యాండేటరీ చేయాలి. ఓకే, ఆ కంపెనీ నేమ్ మ్యాండేటరీ చేసే అనే యాక్షన్ని మనం యూఐ యాక్షన్లో చేస్తాం. ఇది జస్ట్ యూఐ పాలసీలో జస్ట్ కండిషన్ ఇచ్చాం. సో ఇన్ కేసు ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీ కాలేదు, ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఆటోమేటిక్గా అది కంపెనీ నేమ్ అవసరం లేదనుకుంటే ఇది రివర్స్ ఇఫ్ ఎల్స్ అని ఉంది కదా, దీన్ని చెక్ బాక్స్ ఇది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి.
అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ శాలరీ కాలేదనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఆటోమేటిక్గా రివర్స్లో వస్తుంది అనమాట. అంటే కంపెనీ నేమ్ మ్యాండటరీ కాదు అన్నట్టు. ఓకే, మరి దీన్ని సబ్మిట్ చేద్దాం, ఐ మీన్ సేవ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూఐ యాక్షన్ చేయాలి. యూఐ యాక్షన్ చేయాలంటే కిందకి రండి ఒకసారి. యూఐ పాలసీ యాక్షన్ ఉంది కదా, ఇక్కడ ఫీల్డ్ నేమ్ మ్యాండేటరీ ఉంది కదా, దీని మీద న్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏ ఫీల్డ్కి మనము కొన్ని యాక్షన్ చేయాలనుకుంటున్నాము, కంపెనీ నేమ్ మ్యాండేటరీ అనుకుంటున్నామా, ఇక్కడ ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకునేది, కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాండేటరీ లీవ్ అలోన్ అని ఉంది, దీనికి ఏం చేసుకోండి, ట్రూ అంటే మ్యాండేటరీ అనమాట, ఫాల్స్ అంటే అవసరం లేదని. సో విజిబుల్ అండ్ రీడ్ ఓన్లీ గా లీవ్ అలోన్ అనే ఆప్షన్ని అట్లానే ఉంచండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యాక్షన్, ఇదంతా కూడా యాక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం యూఏ పాలసీలో కండిషన్స్ రాసాము. ఎప్పుడు కస్టమర్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ శాలరీ అయితే అంతవరకు కండిషన్ రాసాం. యాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఏమని, కంపెనీ నేమ్ అనేది మ్యాండేటరీ, దానికి ట్రూ అని ఇచ్చాము. ఓకే, ఇన్ కేస్ కంపెనీ నేమ్ కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఫాల్స్ అని ఇస్తారు. ఓకే, అదే కంపెనీ నేమ్ మీరు ఎడిట్ చేయకూడదు అనుకుంటే లీవ్ ఎలన్ ప్లేస్లో ట్రూ అని ఇస్తారు. అదే అండి, ఇంతే సింపుల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, సేవ్ చేయండి. ఓకే, సో ఇది ఒకటి. మరి మరి దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దామా, ఇది నిజంగానే వర్క్ అవుతుందా లేదా, కంపెనీ నేమ్ మ్యాండేటరీ అవుద్దో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. సో దానికోసమైన ఒకసారి మళ్ళీ మనం టేబుల్స్లోకి వెళ్ళండి. సో టేబుల్స్లో సిస్టమ్ డెఫినేషన్లో టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. లోన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత షో లిస్ట్లోకి వెళ్ళండి. షో ఫామ్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనము ఒకటి న్యూగా టైప్ చేద్దాం. కస్టమర్ నేము ప్రసాద్ అన్న. ఓకే, కంపెనీ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీడ్ అన్న. గమనించారు లేదా, ఎప్పుడైతే నేను శాలరీడ్ అన్నానో ఆటోమేటిక్గా కంపెనీ నేమ్ ఎలా వచ్చింది, రెడ్ మార్క్ వచ్చిందా లేదా. అదే ఇక్కడ నేను శాలరీడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటాను, ఆటోమేటిక్గా బిహేవియర్ చేంజ్ అయింది కదా. ఫామ్ బిహేవియర్, ఆ ఫామ్లో ఉన్న ఫీల్డ్ బిహేవియర్, ఇది ఫామ్ అనుకోండి. ఈ ఫామ్లో ఉన్న ఫీల్డ్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికే మనం ఈ యూఐ పాలసీని యూజ్ చేస్తాం. సింపుల్ డెఫినేషన్. ఈ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ ఒకదాని, దీన్ని మనం ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేంజ్ చేసుకుంటున్నప్పుడు అదర్ ఫీల్డ్ చేంజ్ అవ్వాలి, దాని బిహేవియర్ చేంజ్ కావాలి. సింపుల్ చెప్పాలంటే యూఐ పాలసీ అంటే ఇప్పుడు ఈ కంపెనీ నేమ్ ఎంటర్ చేయకుండా, ఒక శాలరీ ఎంప్లాయిడ్ అయితే కంపెనీ నేమ్ ఎంటర్ చేయకుండా దీన్ని మనం సేవ్ చేయలేము ఈ రికార్డ్ని డేటాబేస్లో. సింపుల్, అర్థమైంది కదా. మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నాను, మీరు ఎంప్లాయ్మెంట్ టైపు శాలరీడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే, సో ఇక్కడ మీకు కంపెనీ నేమ్ ఏం అవసరం లేదు, కంపెనీ నేమ్ మ్యాండేటరీ అవసరం లేదు. బట్ ఏంటంటే బిజినెస్ నేమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది మీరు చేసి ప్రాక్టీస్ చేయండి. చేసిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి సక్సెస్ఫుల్గా వచ్చిందని. ఓకే, సో ఇదండి ఇన్ఫర్మేషన్, మీకైతే అండర్స్టాండ్ అనుకుంటాను కదా. సో ఇదండి ఇన్ఫర్మేషన్, మీకైతే అండర్స్టాండ్ అనుకుంటా కదా ఈ యూఐ పాలసీని ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో యూఏ పాలసీ అనేది మనం ఒక ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ని, ఒక ఫీల్డ్ని బిహేవ్ చేంజ్ చేసినప్పుడు వేరే ఫీల్డ్ ఆటోమేటిక్గా డైనమిక్గా చేంజ్ అవ్వాలి. ఓకే, దానికి కొన్ని లిమిట్స్ అయితే ఇచ్చున్నారు. ఏమేమి మనం చేంజ్ చేయొచ్చు, మ్యాండేటరీ అండ్ విజిబుల్ అంటే హైడ్ చేయటం, అన్హైడ్ చేయటం, అండ్ ఇంకోటి రీడ్ ఓన్లీ. ఈ 3 మాత్రమే యూఐ పాలసీ చేయొచ్చు. అండ్ దీనికి ఎలాంటి కోడ్ ఏం అవసరం లేదు. సింపుల్గా ఫస్ట్ కండిషన్ ఇవ్వటము, ఆ కండిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి యూఐ యాక్షన్ క్రియేట్ చేయటము, ఆ ఫీల్డ్ మీద యూఐ యాక్షన్ ఇవ్వటము, అప్లై చేయటము. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా మెయిన్ టాపిక్ అయితే బిజినెస్ రూల్స్ మీద, సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్ మీద మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, సో మీకు ఈ సెషన్ అండర్స్టాండ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయిందని కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మరి నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.